ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము చతుర్థ స్కంధము. అయితే భగవంతుని గుణకీర్తనంతోనూ శ్రవణంతోనూ పరిశుద్ధమైన మనసు కలిగిన భక్తుల యొక్క సభలలో హరికథామృత ప్రవాహాలను చెవులు అనబడే దోసిళ్లతో ప్రీతితో తాగేవారికి ఆకలి మరి దాహము, భయము, శోకము, విమోహము అనేవి ఎన్నటికీ సోకవు. అందుచేత ఇటువంటి భగవద్భక్తుల యొక్క సహవాసం లేకుండా తనంతట తానే భగవంతుని యొక్క భక్తుల యొక్క సద్గుణాలను వర్ణించడంలోనూ కథలను చింతించడము మొదలైన వాటిల్లో ప్రవర్తిస్తే ఆలస్యము మొదలైన దోషాలు పొందుతారు. అలా పొంది ఈ జీవలోక సహజమైన ఆకలి మొదలగు వాటితో జారిపోతారు. అలా జారిపోయి సర్వేశ్వరుని కథా ప్రవాహంలో ఆసక్తి చెందదు. ఇది నిశ్చయము అని ఇంకా ఇలా అన్నాడు. పద్మ సంభవుడును భవుడును మనుకుల సమితి దక్షాది ప్రజాపతులును నైష్టికులైన సనక ముఖ్యమునులు మునులుంబులస్త్యుండు భృగువు బులహుడు గ్రతునత్రి మరీచియునంగిరసుండు నరుంధతి విభుడును రూఢి మెరయ బహు పుణ్యులే కడపలగా గల బ్రహ్మవాదులు నందరు వాక్కులకును నెనయనీశ్వరులై ఉండియును సమగ్రమతి దపోయోగ విద్యా సమాధివర విచారులై యుండియును సర్వసాక్షి అయిన ఈశ్వరుని వెదకియుగాన రిద్ధ చరిత. బ్రహ్మ, శివుడు, మనువులు, దక్షాది ప్రజాపతులు, నిష్ఠాపరులైనటువంటి సనకాది మహర్షులు, పులస్త్యుడు, భృగువు, క్రతువు, అత్రి, మరీచుడు, అంగిరసుడు, వశిష్ఠుడు, చివరకు నేను మొదలైన బ్రహ్మవాదులంతా వాక్కులకు అధిపతులమైనా కూడా సమగ్రంగా తపస్సుతో, యోగ విద్యతో, సమాధులతో ఉత్తమ భావనలు కలిగి ఉన్నప్పటికీ కూడా సర్వసాక్షి అయిన ఈశ్వరుని ఎంతగా వెదకినా కూడా చూడలేము. అది ఎలాగంటే ఘన విస్తారమపారమద్వయమనంగా నొప్పు వేదంబుదామను వర్తించుచు మంత్రయుక్తి వివిధంభైనట్టి దేవాక్య శోభన సామర్థ్యము చేత నింద్రముఖ రూపం బిష్ట దైవంబుగా గనివెట్కన్ భజించు వారలు ఘనంగా నేర్తురే ఈశ్వరున్. ఎంతో విస్తారమై విశాలమై అంతులేనిది అద్వితీయమైనది అనబడే వేదం పఠిస్తూ మంత్రవిధులతో దేవతారాధనలను చేస్తూ ఇంద్రాదులను ఇష్టదైవంగా భావించి పూజించేవారు పరమాత్మను ఏమాత్రము దర్శింపలేరు. వినుమాత్మభావితుండన నెనసిన భగవంతుండెప్పుడెవ్వని కరుణందనరుచుననుగ్రహించును మనుజేశ్వరయపుడవాడు మహితాత్మకుడై ధీరత నీలోక వ్యవహారంభును వైదికంబునను దగు కర్మాచారములందు వినిష్ఠితమై రూఢిదనచ్చు బుద్ధి నద్దిన్ విడుచున్. విను, ఆత్మచేత భావింపబడే భగవంతుడు ఎప్పుడు ఎవ్వనిని కరుణతో అనుగ్రహిస్తాడో అప్పుడే అతడు మహితాత్మకుడై ధైర్యంతో ఈ లోక వ్యవహారాన్ని, వైదిక కర్మ ఆచరణాన్ని కూడా ఆచరించే బుద్ధిని అప్పుడు విడిచిపెడతాడు. కాబట్టి కావున రాజేంద్ర నీవును బరమాద్ద రూపంబులగుచు బ్రరోచమానములను గర్ణ ప్రియంబులును నా స్పష్ట వస్తువులను
నైన ఈ వివిధ కర్మములనందు పురుషార్థ బుద్ధి గావింపకు మతి ఘన స్వాంతులైనట్టి వారు బరగు జనార్దన ప్రతిపాదకంభైన శృతి కర్మ పరమని చూపుచుండువారు వేదజ్ఞులనగదగువారు గారు రూఢి మరి వారు నిత్య స్వరూపభూతమైన ఈ తయాత్మతత్వంబునలరు వేద కలిత తాత్పర్యమని ఆత్మ తెలియలేరు. అందుచేత ఓ రాజా, నీవు పరమార్థాలలాగా కనిపిస్తూ ప్రేరేపిస్తూ చెవికి ఇంపుగా అవాస్తవాలైన ఈ వివిధ రకాలైన కర్మలను కూడా ఇవే పరమార్థాలు అని ఎప్పటికీ భావించకు. కామ్యబుద్ధి కలిగిన వారు జనార్దన ప్రతిపాదికమైనటువంటి వేదాలను కర్మపరమని చెబుతూ ఉంటారు. వారు వేదజ్ఞులు కానే కారు. నిత్య రూపమైన ఈ ఆత్మతత్వం వేద తాత్పర్యమే అని ఏమాత్రము తెలుసుకోలేరు. అందుచేత తూర్పు వైపు కొనులుగా ఉన్న దర్భలతో భూమినంతా కప్పివేసి అహంకారంతోనూ అవినీతితోనూ ఎన్నో పశువులను చంపడమే కానీ కర్మస్వరూపము విద్యాస్వరూపము నీవు ఇప్పటికీ ఎరుగలేదు. ఆ కర్మ విద్యా స్వరూపాలు ఎటువంటివంటే సర్వేశ్వరుని సంతోషపరిచేది కర్మము. ఆ సర్వేశ్వరుని యందు దేని వల్ల బుద్ధి కలుగుతుందో అదే విద్య. అతడే దేహులకు ఆత్మ ఈశ్వరుడు అవుతూ ఉంటాడు. అందుకే మానవులకు క్షేమకరములైన ఆశ్రయం ఆయన పాదాలే. అతడే ప్రియతముడు, సేవింపదగినవాడు కనుక ఏమాత్రము దుఃఖము ఉండదు. అటువంటి భగవత్ స్వరూపం తెలిసిన వాడే విద్వాంసుడు, గురుడు, హరి కూడా అని చెప్పి ఇంకా ఇలా అంటూ ఉన్నాడు నారద మహర్షి. అవనీశయీ విధంబున భవదీయ ప్రశ్నమిట్లు పరిహృతమయ్యం దవిలీకనొక్క గోప్యము వివరించిద చిత్తగింపు విమల చరిత్ర. ఓ రాజా, ఇలా నీ ప్రశ్న తొలగింపబడింది. మరొక రహస్యం చెబుతాను వినవయ్యా. లలిసుమనో వాటికలయందు నల్ప ప్రసూన మరంద గంధానుమోద సంచారియును మృగీ సహితముదన్నివేశిత చిత్తమును మధువ్రత నినాదమేధుర శ్రవణానుమోదితమును భూరోభాగచరన్నిజ ప్రాణహారి దీపిత వృకగణాధిష్ఠితమును లుబ్ధక క్రూర ఘనసాయక ప్రభిన్న పృష్ఠభాగంబునై తగనెదను మృత్యుభీతి వాటిల్ల నుండు దప్పింపవెరవుగాన కడవి జరించు మృగంబు పగిది భూవరోత్తమ వినవయ్య పురుషుడిపుడు. పూల తోటల్లో పూల తేనెలకు సువాసనలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి తిరుగుతూ ఉంది. దాని మనసంతా ఆడలేడి మీదే ఉన్నది. ఆ మగలేడికి ముందు భాగాన తోడేళ్ల గుంపు తిరుగుతూ ఉంది. ఇంతలో వెనుక నుండి ఒక బోయేవాడు వేసిన బాణం లేడి వెనుక భాగం చీల్చివేసింది. వెంటనే ఆ మగలేడి చనిపోయింది. రాజా, పురుషుడు ఆ మగలేడి వంటివాడే. స్త్రీలనే గృహాల్లో నీచమైన కామ్యకర్మ పరిపాకం వల్ల పుట్టిన ఈ యొక్క నాలుక మరి ఆ మూత్రేంద్రియము అంటే జననేంద్రియము వీటి మొదలైన వాటి నుండి సుఖాలను అన్వేషిస్తూ కామినుల పైనను వారి మాటల మీద మనసు పెట్టి ఆయువును హరించే కాలం లెక్కించుకోకుండా యముని చేత శిథిలమైన శరీరంతో ఈ జీవుడు విహరిస్తూ ఉంటాడు. అందుచేత నీవు జీవుని మృగంగా తెలుసుకో. అలా తెలుసుకొని చెవులలోని శబ్దాలలాగానే బాహ్య వృత్తులకు శ్రౌత స్మార్తాది కర్మలను హృదయంలో నియమించుకుని దుర్మార్గులతో నిండిన గృహస్థ ఆశ్రమాన్ని విడిచిపెట్టు. జీవులన్నిటికీ ఆశ్రయుడు అయిన భగవంతుని సేవించు. ఇలా అన్నిటి నుండి విరక్తుడివే అవ్వు.
అని నారదుడు అంటే అప్పుడు ప్రాచీన బరిహి ఇలా అన్నాడు: మునివర భగవంతుండవు ననుపమ విజ్ఞాన నిధి విననదగు నీచేతను వివరింపంగాదగియొనసిన ఈ ఆత్మతత్వమిటనా చేతన్. ఓ మునిశ్రేష్ఠ, నీవు భగవంతుడవు, సాటి లేని జ్ఞానానికి నిధివైన నీవు ఈ ఆత్మతత్వం వినిపిస్తూ ఉంటే నేను విన్నాను. దీని మీద చక్కని విచారణ చేశాను. కర్మనిష్ఠులైన ఉపాధ్యాయులు కూడా ఈ ఆత్మతత్వాన్ని ఎరిగినా చెప్పరు. అందుచేత ఆ సంశయం నీ వల్ల నివారింపబడింది అని ఇంకా ఇలా అన్నాడు ప్రాచీన బర్హి: అనఘాత్మ ఏమిటి అందు నీ ఇంద్రియ వృత్తులు దగ ప్రవర్తింపకుండుటను చేసి ఋషులైన ఘనముగ మోహింతురట్టి అర్థమునందు నాత్మ సంశయము గల్గుచున్నది అది ఎట్టిదని నను పురుషుడే ఏ దేహమునను చేసి కర్మముల్ చేసి తత్కాయంబు నీ లోకమందునే విడిచి తానన్య దేహమర్దితో ఘటించి లోకాంతరమున బొంది తత్కర్మ ఫలమును బొందుననుచు ప్రకటముగ వేదవేత్తలు పలుకుచుందురన్ననది ఎట్లు వినసు సంపన్నమగును. ఓ పుణ్యాత్మ, దేనిలో ఈ ఇంద్రియ వృత్తులు పోవడం వల్ల ఋషులు కూడా మోహపడుతున్నారు, ఆ అర్థంలో నాకు ఇంకా సందేహం కలుగుతోంది. అదేమిటంటే, పురుషుడు ఏ దేహంతో కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఇక్కడే విడిచి తాను మరో లోకంలో ధరించి ఆ కర్మఫలాలు అక్కడ అనుభవిస్తాడని వేదవేత్తలు చెబుతూ ఉన్నారు. అది ఎలా సాధ్యపడుతుంది? అంతేకాదు, తాను చేసిన కర్మము వెంటనే ఇక్కడే నశించిపోతోంది కదా, మరో దేహంతో మరో లోకంలో పొందే ఫలం ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు నారదుడు ప్రాచీన బర్హితో ఇలా అన్నాడు: లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించిన జీవుడు కలలో జాగ్రత్త దేహాభిమానం విడిచి అటువంటిది కానీ లేకపోతే మరొక దాని వంటిది కానీ అయినటువంటి శరీరాన్ని పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో పొందినటువంటి కర్మను ఆచరిస్తాడు. అలాగే జీవుడు పూర్వం ఏ లింగ శరీరంతో కర్మను చేశాడో, లింగ శరీరం అన్నప్పుడు సూక్ష్మ శరీరం, ఏ సూక్ష్మ శరీరంతో కర్మను చేశాడో ఆ సూక్ష్మ శరీరంతోనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. మరో దేహం పొందడు. ఇవ్వడం, పుచ్చుకోవడం మొదలైన వాటిల్లో స్థూల దేహానికి కర్తృత్వం ఉంటుంది అనుకోరాదు. ఎందుకంటే ఇక్కడ జీవుడు అనేటువంటి వాడు అహంకార మమకారాలు గల పురుషుడు. ఏ దేహం పరిగ్రహిస్తాడో ఆ దేహానికి సంబంధించిన కర్మను ఆ జీవుడు అనుభవిస్తాడు. అలా కాకపోతే కర్మము పునర్జన్మ కారణం అవడం అనేది పొసగదు కదా. అందుచేత ప్రధానమైనటువంటి అంటే మనస్సే ప్రధానం ముఖ్యమైనటువంటి లింగ శరీరానికే కర్తృత్వం ఉంటుంది అని చెబుతూ, క్షితినుభయేంద్రియ కర్మస్థితులనుభవమందబడిన చిత్తము పగిదిన్ ధృతి చిత్త వృత్తు లక్షితము పూర్వదేహ కృత కర్మంభుల్. జ్ఞానరూపాలు కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రవృత్తుల చేత అనుభవాన్ని పొందిన చిత్తం యొక్క వృత్తుల వలన ఆ పూర్వదేహంతో చేసినటువంటి కర్మలను ఊహించవచ్చు. ఆ దేహంతో అనుభవించబడక, చూడబడక, వినబడనిది వాసనాశ్రయుడైన జీవునికి పూర్వదేహంలో అనుభవింపబడినది చూడబడింది, వినబడింది అవుతుంది. అయితే అనుభవింపబడిన విషయం మనసున స్ఫురించదు. ఈ మనసు జీవుల శుభము అశుభము కారణాలైన పూర్వదేహాలను సూచిస్తూ ఉంటుంది. మనసులో చూడని వినని విషయాలు కలలో కనిపిస్తాయి కదా, అంటే ఆ విషయాలు దేశకాలాశ్రితమై ఉంటాయి.
మరి అవి ఎట్లా ఆ ప్రదేశాన్ని, ఆ కాలాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. విషయాలన్నీ కూడా క్రమానుసారంగా మనస్సు చేత అనుభవింపబడతాయి అని ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నాడు. సుమహిత శుద్ధ సత్వగుణ శోభితమున్ సరసీరుహోదరోత్తమ రుహోదరోత్తమ గుణ చింతన పరము ధన్యమునైన మనంబునందు భూరమణ సుధాంసునందును పరాగమునందివోదోచు నుపరాగమునందివిదోచు రాహు చందమునను గోచరంబగు నుదారతనీయఖిల ప్రపంచమున్. శుద్ధమైనది, సత్వగుణ శోభితమైనది, విష్ణుని యొక్క ఉత్తమ గుణ చింతనం చేసే మనసులో గ్రహణం నాడు చంద్రమండలంలో రాహువు కనబడినట్లుగానే సర్వ ప్రపంచము కూడా కనబడుతుంది అని తెలియజేస్తూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. లింగదేహానికి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ స్థూల దేహాన్ని బట్టే వస్తాయి. జీవునికి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు కాబట్టి ముక్తి కలుగుతుంది అనడం అనేటువంటిది సరి అవుతుందా అంటే సరికానే కాదు. లింగ శరీరం ఉన్నంత వరకు కూడా స్థూల దేహంతో జీవునికి సంబంధం ఉంటుంది. గాఢ నిద్రలో మూర్ఛలో అహంకారం ఉన్నా కూడా అమావాస్య నాటి చంద్రునిలాగానే అది ప్రకాశించదు. కానీ స్థూల దేహంతో ఎడబాటు ఉండదు. అందుచేత అర్థం లేకపోయి విషయాసక్తుడైన వానికి కలలో అనర్థ దర్శనం కలిగినట్లుగానే ఈ సంసారం అనేది పోనే పోదు. సంసారం అంటే జన్మ అనేటువంటిది ఆగదు. ఇలా లింగ శరీరాన్ని ఆశ్రయించి చైతన్యం కలిగించే పురుషుడే జీవుడు అని చెప్పబడతాడు అని నారద మహర్షి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తివిరియ పురుషుండు దేహంబునను చేసి అనయంబు బెక్కు దేహాంతరముల నంగీకరించుచునవి విసర్జించుచు సుఖ దుఃఖ భయమోహ శోకములను బొలు పొందు తద్దేహములనే పొందుచునుండునది ఎట్టులన్నను నగ్రభాగ తృణమూది మరి పూర్వ తృణ పరిత్యాగంబు గావించు తృణజలూకమును బోలే జీవుడవని కొంత జీవించి మ్రియమానుడగుచూ నుండు దేహమర్ది చెందిగాని పూర్వమైన కాయంబు విడువడు గాన మనమే జన్మ కారణంబు. ఆ పురుషుడైన వాడు అంటే ఆ జీవుడు ఈ లింగ దేహంతో ఒక దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా పొందుతూ అలా ఎన్నో దేహాలలో దేహాన్ని విడిస్తూ సుఖాలను దుఃఖాలను భయాలను శోకాలను నిండినటువంటి దేహాలను మళ్ళీ పొందుతూ ఉంటాడు. ఎలాగా అంటే గడ్డి జలగా ముందున్నటువంటి తృణం పట్టుకొని తరువాత ఉన్నటువంటి తృణాన్ని విడిచినట్లుగానే, అంటే ఇక్కడ తృణజలూకము అనేటువంటి గడ్డి పురుగు ఏం చేస్తుంది అంటే అది గడ్డి మీదే నడుస్తుంది. ఆ నడిచేటువంటిది ముందున్నటువంటి గడ్డి పోచ పట్టుకొని తను వెనక నడిచి వచ్చినటువంటి గడ్డి పోచను వదిలేస్తుంది. మళ్ళీ ఇంకా నడుస్తూ మళ్ళీ ముందున్న దాన్ని పట్టుకొని వెనక దాన్ని వదిలేస్తుంది. అంటే ఈ జీవి కూడా ఈ సుఖ దుఃఖ భయ మోహ శోకాలు నిండినటువంటి దేహాలని పొందుతూ అనుభవిస్తూ వదులుతూ మళ్ళీ వాటినే పొందుతూ ఉంటాడు. అంటే ఈ గడ్డి పురుగులాగానే అని చెబుతూ అలాగే జీవుడు కొంతకాలం బ్రతికి చనిపోతూ మరో దేహం పొందిన తర్వాతనే పూర్వదేహాన్ని వదులుతాడు. అందుచేత మనస్సే జన్మకు కారణం. అంటే భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి ప్రాప్తించే జన్మను గూర్చి కూడా మనస్సే నిశ్చయిస్తుంది కాబట్టి జన్మరాహిత్యం కూడా మనస్సే నిర్ణయిస్తుంది. అందుకే మనకి సంస్కృతంలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అంటే బంధించబడి మళ్ళీ శరీరాలు ధరించాలన్నా బంధ విముక్తుడే వాడు మోక్షాన్ని పొందాలి అన్న మనస్సే కారణం బంధానికి మోక్షానికి అని చెబుతూ నరవరోత్తమయట్లుగా నమనంబె జీవులకెల్ల సంసరణ కారణమట్టి కర్మ వశంబునన్
సకలేంద్రియాచరణుడౌట విద్య కల్గును సంతతంబున విద్యచే బరగుటన్ బహుదేహ కర్మ నిబంధముల్గలుగుంజుమి. ఓ రాజా, మనస్సే జీవులందరి జన్మలకి కూడా కారణమవుతుంది. అయితే కర్మవశాత్తు ఇంద్రియాలతో చలించుట వలన అవిద్య అంటే అజ్ఞానం కలుగుతుంది. దానితో దేహానికి కర్మబంధం కలుగుతుంది. దానితో బహుజన్మలు అనేటువంటివి ఎత్తవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది అని చెబుతూ, వినుమదిగాన భూవరయ విద్యలయించుటకై రమాపతిన్ ఘన జనన స్థితి ప్రళయ కారణభూతుని పద్మపత్రలోచను పరమేశునీశ్వరుని సర్వజగంబుదతాత్మకంబుగా గనుగొనుచు దదీయ పదకంజములద్ది భజింపు మెప్పుడున్. రాజా, అందుచేత వాసుదేవుడే సృష్టి స్థితి లయాలకు కారణమని, ఈ జగమంతా విష్ణువుతో నిండబడినదని, విష్ణుమయమని భావించి ఈశ్వరుడైన వాసుదేవుని పాదపద్మాలు సేవించు. దానితో నీ అజ్ఞానమంతా నశించిపోతుంది అని ఈ గతి భగవంతుండనగుడు భాగవత ముఖ్యుడగు నారదుడా ఘనునకు జీవేశ్వర గతి ఘన కృప నిరిగించి సిద్ధగతి జనినయడన్. ఇలా భక్త శ్రేష్ఠుడైనటువంటి నారదుడు ప్రాచీన బర్హి అనేటువంటి రాజునకు జీవుడు ఈశ్వరుడు యొక్క గతి అంటే జీవేశ్వరుడు యొక్క గతిని తెలిపి తను వెళ్ళిపోయాడు. రాజర్షి అయినట్టి ప్రాచీన బర్హిదాదక ప్రజాపాలనార్థంబు సుతుల ధరకు నియోగించి తపము సేయుటకునై కపిలాశ్రమంభున కపుడు ఓయి అచ్చట నియతినేకాగ్రచిత్తుండును ముక్త సంగుండును భూరి ధైర్యయుక్తుండునగుచు సద్భక్తి యోగంభున ననగ గోవింద పదారవింద చింతనామృతపాన విశేష చిత్తుడగుచు విధిరుద్రముఖ్యుల కందరాని అవ్యయానందమయ పదమందునప్పుడనుచు మైత్రేయముని విదురునకు చెప్పి. రాజర్షి అయినటువంటి ప్రాచీన బర్హి నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క జీవేశ్వరుల గతి తను తెలుసుకున్న తర్వాత ఆ రాజర్షి అంటే రాజఋషి అయినటువంటి ప్రాచీన బర్హి కొడుకులకు తన ప్రజాపాలనానికి కోసము రాజ్యపాలనకు నియోగించాడు. తాను తపస్సు చేసుకోవడానికి కపిలాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ నియమంతో ఏకాగ్రచిత్తుడై సంఘాలు సంబంధాలన్నీ వదిలివేశాడు. ధైర్యంతో ఉన్నాడు. భక్తితో గోవిందుని యొక్క పాద పద్మాలను చింతిస్తూ రుద్రాదులకు కూడా అందని ఆనంద పదవిని పొందాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పాడు. అలా చెప్పి ఇంకా ఇలా అన్నాడు, ఇలా శ్రీహరి యశస్సుతోటి కీర్తితోటి భువనాలన్నీ కూడా పావనం చేసే మనశుద్ధి కలిగించే ఉత్కృష్టమైనటువంటి ఫలదాయకమైన మరి నారదుడు చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మ పారోక్ష్యం అనేది విన్నవాడు లింగ శరీరం విడిచి బంధాలన్నీ వదిలివేసి విదేహ కైవల్యాన్ని పొందుతాడు. ఇక సంసారంలో పడడు అనగానే మైత్రేయునితో ఈ విదురుడు ఇలా అన్నాడు, మునినాద ప్రచేతసులాఘనమగురుద్రోపదిష్ట కమలోదర కీర్తనమున నేగతి బొందిరి వనజాక్షుడు సంతసింప వారనఘాత్మ. మునీంద్ర, అప్పుడు విదురుడు అంటున్నాడు, ఓ మునీంద్ర, శివుడు ఉపదేశించిన ఆ శ్రీహరి స్తోత్రాన్ని కీర్తించి ఆ ప్రచేతసులు ఎటువంటి గతిని పొందారు? కడగి మరి వారు యాదృచ్ఛికతను చేసి హరికి నిత్య ప్రియుండగు హరునుగాంచి అతని వలని అనుగ్రహమంది మోక్షమందిరని చెప్పి
చెప్పితది నిశ్చయంబు మరియు వారు యాదృశ్చికంగా హరికి నిత్యప్రియుడైనటువంటి ఆ హరుని దర్శించారు. దర్శించి ఆయన యొక్క అనుగ్రహంతో మోక్షం పొందారని చెప్పారు కదా మహనీయ. మరి అది నిజమే కదా. మరి ఇంకా అని విదుర మహాశయుడు మైత్రేయ మహాముని గురించి, మైత్రేయ మహాముని ఇంకా ఈ విధంగా అడుగుచూ ఉన్నాడు ప్రచేతసుల యొక్క విషయాన్ని గురించి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.